What's up guys, welcome to channel The Mystic Boy. మన మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ కి మన మైన్క్రాఫ్ట్ మైనింగ్ సిమ్యులేటర్ సిరీస్ కి స్వాగతం. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో లేదా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో ఇంకేమో లైక్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఇదైతే కొత్త సిరీస్ అనమాట, మైనింగ్ సిమ్యులేటర్ అని ఒక మ్యాప్ అయితే దొరికింది నాకు ఇంటర్నెట్లో అయితే. సో ఇదేదో బాగుందని చెప్పి సిరీస్ అయితే చేసేస్తున్నాను. అండ్ మన లెట్స్ ప్లే కూడా అంత త్వరగా రాదనమాట, ఎందుకంటే అందులో హౌస్ బిల్డింగ్ కోసం మెటీరియల్స్ అయితే కలెక్ట్ చేయాలని నాకు టైం అయితే కుదరట్లేదు. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చదువుకుని ఇక్కడ ఏదో టిప్స్ ఇచ్చారు. This is not your typical mining simulator. In here you must go exploring without world to go mining. In here you must go exploring world to go mining. Bring back home your resources and sell it at sell area for money. Money kuda edisinda deetlo. With that money you can upgrade your gears. Bandi gear edama raadu, identi gears antadu. There is several ways to get money. Okay, mining, hunting, fishing, farming, killing bosses దీంట్లో ఉంటారా? నాకు అన్నట్టు రాయగలను వాడను, రెండే తెలుసు, ఇంకేం తెలియవు. Yes, you can kill dragon here like vanilla Minecraft playthrough. Okay, overall biome is only stony peaks. ఒరే ఏం మాట్లాడుతున్నారా? స్టోనీ పీక్స్ మరి వుడ్. So you must be smart with limited resources. Smart అంట ఏమన్నా పెట్టుకుని ఏమంటున్నారా నువ్వు? Rules are basic, just don't break home area. Okay, credits if you needed. Canar estus ఇదేదో ఉంది. Note, I hope other map maker can make map like this. I just bored with regular mining simulator where you mine at one spot. Okay, ఇదేంటి తెల్లగా ఉంది? ఓకే, నాకు అర్థమైంది. మనం అయితే 200 లెవెల్లో అయితే ఉన్నాము, అందుకనే క్లోడ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇవి అయితే వేరే షెడర్స్ అనమాట. దీంట్లో వెన్నెలా క్లౌడ్స్ ఎలా ఉంటాయి అలాగ ఉంటాయి, అందుకనే. ఓకే, ఇక్కడ ఏంటిది? బై ఏరియా అంట. మనం ఏం కొనుక్కోగలం ఇక్కడ? నా దగ్గర రూపాయి కూడా లేదు. ఇక్కడ పక్కన మనీ అనేది కనిపిస్తుంది. వుడెన్ పికాక్స్ ఫ్రీ. ఓకే, తీసుకుందాం. ఇంకేమున్నాయి? స్టోన్ పికాక్స్ $10. ఓకే, మన దగ్గర డబ్బులు లేవు, అందుకని రావట్లేదు అది. క్రాఫ్టింగ్ ఏరియా అంటే ఇది. ఇందులో ఏం లేవబ్బా. ఓకే, షీప్ స్పాన్ కొంత మోజంగా. ఓకే, జబ్బాన్ కొని పెట్టినట్లు ఉన్నాడు మనోడైతే. గోడౌన్. ఓకే, వెళ్ళిపోతా. ఏంటిది? బీ కేర్ఫుల్, డోంట్ ఎక్స్ప్లోర్ దిస్ బిల్డింగ్. ఇప్పుడు ఎలా ఎక్స్ప్లోర్ అవుద్దిరా? ఇది ఎక్స్ప్లోర్ అయిపోయి బ్లాక్ మరి. బై రికవరీ కంపాక్స్ టు గో హోమ్ క్విక్లీ. అసలు కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకున్నాను, 00. ఓకే, సింపుల్ అయితే. ఏంటిది? హే వైట్ రోడ్, లెట్స్ ఫాలో ఇట్ షల్ వి. దీని సంగతి అయితే నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. అని టార్చ్ అనేది ఇక్కడ పెడదాం. అందుకుండా మన ఆ పై నుంచి ఇలా కిందకు వచ్చామన్నమాట, టెలిపోర్ట్ అయ్యి. అని నేను అలా చెప్పానంటే పైన క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్లో, అందుకే. అండ్ నేను దీంట్లో కొన్ని బిహేవియర్ ప్యాక్స్ అయితే వేసానమాట. ఇప్పుడు మీకు అయితే తెలిసిపోద్ది అవి ఏమేంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తేస్తాను చూడండి. ఎస్, వెయిన్ మైనింగ్ అయితే వేసాను దీంట్లోకి అయితే, అందుకే ఇలా అయితే మైన్ అయిపోయింది మనకి చాలా క్విక్గా. అది కూడా మనం షిఫ్ట్ స్నీక్ అవి మైన్ చేయాలి, లేదంటే అవ్వదు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉండొచ్చు, జావా రీలోడ్.
మీన్ జావా కాంపాక్ట్ యాడ్ ఆన్ అయితే వేసాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు టార్చ్ దీన్ని తీసుకెళ్ళి మన క్రాఫ్టింగ్ స్లాట్లో పెడితే మనకు ఇంకో టార్చ్ వస్తుంది. అది మన ఆఫ్ హ్యాండ్లో ఉంటుంది, మనకి లైటింగ్ను కూడా ఇస్తుంది అనమాట. సో అందుకే ఇందులో ఎలాగో మనకి ఎక్విప్మెంట్స్ అయితే టర్న్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్ వరల్డ్ కాబట్టి. అండ్ మీకు కోకో వాయిస్ ఏమైనా వినిపిస్తే బేర్ చేయండి గైస్ ప్లీజ్, ఎందుకంటే నేను ఉన్న ఏరియా అలాంటిది, కుక్కలు అనేవి ఎక్కువ కలుస్తూ ఉంటాయి. ఈ కింద ఏం లేవు, పైకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ కూడా కోల్ ఉంది, తీసుకోండి. మనకి ఎలాగో కోల్ బాగా యూజ్ అవుతుంది. అవును, ఎందుకు యూజ్ అవుద్ది, దేనికి యూజ్ అవుతుందో మన కోల్ అసలు. నైట్ అప్పుడే నైట్ అయిపోతుందండి, అది పుష్కరాలకు వచ్చాం మరి. నైట్ అవ్వకపోతే అండి ఇక్కడ ఈడు ఎవడో ఉన్నాడు, వీడు ఎవడ్డమ్మా మీరు హీరో బ్రెయిన్ లాగా ఉన్నాడు. I see something up there. How do we get up there? Use block of course. ఇదేందా ఇది, దీని ఎక్కడ చూడలా. ఓకే, నైట్ అయిపోతుంది, మన దగ్గర బెడ్ కూడా లేదు. సో మన ఇంటికి వెళ్ళిపోతే మంచిది. ఓకే వచ్చేసాము. అండ్ క్లౌడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అబ్బా సెల్ ఏరియాలో కోల్ సెల్ చేయొచ్చా నేను? కాపర్ ఇంగట్ $1, గన్ పౌడర్ $5. ఓకే, స్ప్రింగ్, స్పైడర్ ఐ, బోన్, రోటన్ ఫ్లష్, గ్లో స్టోన్ డస్ట్, క్వాడ్స్ కూడా ఉందా? నథింగ్ ఇంగట్, అయ్యో ఎమరాల్డ్, డైమండ్, రెడ్ స్టోన్, లప్పీస్, గోల్డ్, ఐరన్. కోల్ అయితే ఇక్కడ ఉందో మొత్తం సెల్ చేసేద్దాం. ఇక్కడ నైట్ కనిపిస్తుంది అమ్మ మనకి. ఓకే, ఇది కొంచెం వేడిగా అయితే ఉంది, చాలా వేడిగా ఉంది. కొంచెం అంటే స్టోన్ పికాక్స్, డైరెక్ట్ ఐరన్ పికాక్స్ తీసుకుందాం. ఎంత ఇది? $20 కదా, తీసుకో, ఏం పర్లేదు. అబ్బా డైమండ్ పికాక్స్ తీసుకొచ్చింది కదా అబ్బా, $50 ఉంది. నెక్స్ట్ టైం చూద్దాం అండి. ఐరన్ స్వాడ్ తీసుకుందామా, బాక్స్ని కిల్ చేద్దామా, సెలెన్ చేసేద్దాం. డైమండ్ స్వాడే కదా, ఇంకా మన దగ్గర చాలా ఉంది మనీ అయితే. ఓకే, $48 అయితే ఉంది. షీల్డ్ తీసుకుందాం. కుక్కుడు బీఫ్ అంట $10. ఎట్టడుగా ఫిట్టింగ్ తీసుకుందాం, ఇంకేం చేస్తాం. బౌబు యారో వద్దులేండి, కుక్కుడు బీఫ్ అవసరం మనకి ప్రస్తుతం. ఫుడ్ $8 మిగిలింది. దీంతో నేను ఏం చేస్తాను, బయట చంద్ర పడుతుందబ్బా. అండ్ మనకి 12 XP వచ్చింది, ఎలా వచ్చిందో నాకే తెలీదు. $8 ఏమొస్తాయి ఇక్కడ, $1కి ఏం రావట్లేదు, ఇంక $8కి ఏమొస్తాయండి. ఉరుకుతా ఇంకా అమ్మ లైట్నింగ్ నాకు వద్దు, కెమెరా చూసుకుందాం. క్రీపర్ రారా వేసేస్తున్నాం. అదిగోండి చాలా అనిపిస్తుంది. ఓకే బాగానే ఉందబ్బా మామూలు. ఓకే చచ్చిపోను, క్రీపర్ చచ్చిపోవాలి. అయిపో గైస్, ఏంటి గైస్ ఇది, బాబాయ్ అమ్మా పోయ్. ఊరే నాకు ఇప్పుడు ఏం వద్దురా. ఫ్యాంటమ్ వచ్చింది, అది ఎందుకు వచ్చింది అమ్మా? 3 days అయితే కదా అది వస్తుంది. అండ్ కొంచెం కుక్కలు అయితే అరుస్తున్నాయి, మీరేమనుకోకండి గైస్, సారీ. గన్ పౌడర్ అక్కడ ఇక్కడే $28.
మనీ అయితే మనకి ఆరో తీసుకున్నాం. మా బోబెండారు ఫుడ్ అవసరం ఫస్ట్. బోబెండారో కన్నా $8 ఏమొస్తే మనకి ఇక్కడ ఏమమ్మా $5కి శాండ్ అంట. స్కూట్ $50. అది ఎవడికి కావాలి బాబు. మనకి బెడ్ అయితే కావాలి. బెడ్ ఎక్కడ ఉంది? ఓకే ఏంటిది గైస్, ఇక్కడ మనకి ఎండపోట్లేదు ఉంది. బట్ నేనైతే అప్పుడే ఆను. ఓకే 4 GB పోర్టల్. ఇది కూడా ఒక రీసెర్చ్ ప్యాకే. నేను అనుకున్నట్లు లేదు ఇది. బట్ నో ప్రాబ్లం. $500 బ్రో, చాలా ఎక్కువ బ్రో ఇది. ఓకే ఓకే మనకి చెస్ట్లో ఏమి ఉండదు అమ్మా. ఐ మీన్ బెడ్ అయితే ఉండదు, ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేయకముందు మళ్ళీ ఇదే వీడియో ఒకసారి రికార్డ్ చేశా. అన్నీ నెతికేసా, నాకైతే బెడ్ దొరకలేదు. బెడ్ అయితే తీసుకున్నాం క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళి, లేదంటే ఇక్కడ కష్టం అయిపోద్ది. సారీ గైస్, క్రియేటివ్ మోడ్లో వెళ్ళాను, నాకు ఇంకొక ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ షీప్స్ కూడా స్పాన్ అవ్వవు. ఓకే క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళాలి మళ్ళీ. ప్లేస్ అవరా? ఓకే ప్లేస్ అయింది. ఇప్పుడు స్లీప్ వేసేద్దాం, మళ్ళీ మార్నింగ్ వెళ్తాం. మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ అక్కడెక్కడో ఎవడో కాలిపోతుంటే ఇక్కడికి వినిపిస్తుంది అన్నమాట. అదే లాజిక్ మైండ్ క్రాఫ్ట్లో. ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోదాం. ఎవడ్రా నైట్ నన్ను వేసాడు? వేసేస్తానండి. చచ్చిపోయినట్లు ఉన్నారు వేసేళ్ళు. మార్నింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాం. మన పనిలో దిగిపోదాం. ఇప్పుడు మనకి మనీ అయితే కావాలి. కాపర్ని కూడా కలెక్ట్ చేసుకుందాం. అలాగే ఈజీగానే దొరుకుద్ది కదా. కనీసం $1 అయినా వస్తుంది మనకి. ఇక్కడ కూడా ఇంకా కాపర్ ఉంది, కలెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి $1 వచ్చినాయి అండి, 1 cent వచ్చినా సరే పర్లేదు, మనకి ఎక్కువ అవి. ప్రస్తుతానికి 1 cent కూడా ఎక్కువే. ఓకే అండ్ ఐఎమ్ సారీ గైస్, క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దీంట్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఆఫ్లో ఉన్నాయి, బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ వరల్డ్. అండ్ యాజ్ యూ కెన్ సీ వేరే షేర్స్ ఇవి. దీంట్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను నేనైతే. ఓకే కోల్. ఓకే మనకి ఇక్కడ దొరికింది ఎమరాల్డ్, అయితే తీసుకుందాం. ఇక్కడ బ్యారల్ అయితే ఉంది, దీంట్లో ఏమైనా చూద్దాం కదా. మిస్టర్ బీస్ట్ ఎందుకు వచ్చాడు ఇక్కడ? నాకు కోల్ కావాలి ఇప్పుడు. ఓకే ఇక్కడ కోల్ ఉంది, కలెక్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా కోల్ ఉంది. ఇప్పుడు మనకి షీల్డ్తో పని లేదు కాబట్టి లాబ్లో అయితే పెడదాం అనమాట. ఐ మీన్ ఆఫ్ అండ్ అయితే వేసుకుందాం టార్చ్. ఓకే ఓకే గైస్, వీఆర్ బ్యాక్. ఇప్పుడు ఈ కోల్ కూడా మైన్ చేసి, ఇక్కడ కాపర్ కూడా ఉంది, దీన్ని కూడా మైన్ చేసి స్మాల్టింగ్కి పెట్టేసి మనీ కలెక్ట్ చేసేస్తాను నేనైతే. అండ్ వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం. బాగుండి వస్తుంది చాలా ఎక్కువ, మీరు అలాగో చూడడం. సో ఈరోజుకైతే ఇందా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మిస్టిక్ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.